హాయ్ అండి, వెల్కమ్ టు శైలుతో జర్నీ. మరి ఈరోజు అయితే మనం చికెన్ గ్రేవీ కర్రీ ఫంక్షన్ స్టైల్లో ఎలా చేసుకోవాలో మనం అయితే చూద్దాము. మరి మా వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం గ్రేవీ చికెన్ అయితే ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేనైతే చికెన్ హాఫ్ కేజీ తీసుకుని దాన్ని అయితే శుభ్రం చేశాను. ఒక స్పూన్ అయితే సాల్ట్ అయితే వేసానండి. తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్ అయితే పసుపు అయితే వేసానండి. తర్వాత వచ్చేసి అయితే కారం అయితే 2 స్పూన్లు నర అయితే వేసానండి. 2 స్పూన్లన్నర అయితే వేసానండి. మీరైతే ఎంత తింటారో అంత వేసుకోండి. ఎక్కువ తింటారా తక్కువ తింటారా అది మీ ఇష్టం, మీరు వేసుకోండి. నేనైతే 2 స్పూన్లన్నర వేసాను, ఎందుకంటే మేము అలా తింటాం కాబట్టి. తర్వాత ఒక టీ స్పూన్ అయితే ఒక స్పూన్ అయితే కొబ్బరి పొడి వేసానండి. అది ఎండు కొబ్బరి పొడి వేసానండి. మన ఇష్టం అండి. మనమైతే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, మన ఇష్టం, ఆప్షను ఏదైనా వేసుకోవచ్చు. కానీ అండి ఎండు కొబ్బరి కంటే పచ్చి కొబ్బరి ఇంకా టేస్ట్ వస్తుంది కర్రీ. అది మన ఇష్టం బట్టండి. ఓకే, తర్వాత దాన్ని అయితే కలిపేసి పక్కన పెడుతున్నానండి. ఎందుకంటే ఇంకా నేను మసాలాని అయితే రెడీ చేయలేదండి, రెడీ చేయాలి. ఈలోపు చికెన్ తెచ్చాం కదా, దాన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఇదంతా ఎందుకులే అని చెప్పి ఈలోపు మనం పసుపు ఏవైతే పట్టించేసేసామంటే అది కొంచెం పాడవకుండా ఉంటుంది చికెను. చూస్తున్నారు కదా. ఇప్పుడైతే ఉల్లిపాయలు నేనైతే 4 తీసుకున్నానండి. ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి గసాలు అయితే వేసానండి. ఉల్లిపాయలు 4 ఎందుకు తీసుకున్నానంటే పేస్ట్ అయితే రెడీ చేశాను. 4 ఉల్లిపాయలు ఎందుకు తీసుకున్నానంటే గ్రేవీ ఎక్కువ కోసం. చూసారా ఎంత మసాలా అని అనుకుంటారు, అందులో హెవీ మసాలా అయితే ఏం లేదండి. మెయిన్ ఉల్లిపాయలేనండి. ఉల్లిపాయ ఏమవుతూ అది గ్రేవీ కోసమేనండి. మనం ధనియాలు, అల్లము, వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే అది ఎక్కువ మసాలా అవుతుందండి మనకి. ఇలా ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఎక్కువ మసాలా అయితే అవ్వదండి, ఎందుకంటే ఇది ఓన్లీ ఉల్లిపాయ కాబట్టి ఏం అవ్వదు, హెల్త్కి ఏం మంచిదే. అయితే మనకి గ్రేవీ ఎక్కువ రావటం కోసం ఇలాగనమాట. అది కూడా నేను వాటర్ యాడ్ చేయకుండా, వాటర్ అనేది వేయకుండా నేను ఓన్లీ గ్రేవీ లాగా కర్రీ వచ్చేలాగా వాటర్తో లేకుండా ఇలా వండాలని, అసలు వాటర్ అనేది తగలకుండా వండుదామని చెప్పి ఉల్లిపాయ అయితే ఎక్కువ తీసుకున్నాను. మీరు కూడా కావాలంటే అలా తీసుకోవచ్చు. లేదంటే మీరు గ్రేవీ లాగా కొంచెం పులుసు లాగా కావాలనుకున్నప్పుడు ఉల్లిపాయలు తక్కువ తీసుకోండి, వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం చాలా టైప్స్లో వండొచ్చండి చికెన్ అయితే, మన ఇష్టం. ఇదంతా కలిపి అయితే పెట్టేశానండి. ఇప్పుడైతే ఇంకా నా దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ వరకు వాడుతున్నానండి. ఇంకా ఆయిల్ అయితే తీసుకున్నానండి. 3 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. 4 కూడా వేసుకోవచ్చండి. తర్వాత నేను కొంచెం చెక్క వేసానండి, 2 ముక్కలు, 3 లవంగాలు, 3-4 మిరియాలు వేస్తున్నానండి. ఇంకా కావాలనుకుంటే యాలకులు వేసుకోవచ్చు. యాలకులు నా దగ్గర అయితే లేవండి, ఉన్నే వరకు అయితే వేసేసాను. ఇంకా కొంచెం వేడెక్కిన తర్వాత ఇంకా మనం అయితే చికెన్ అయితే దానిలో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా. ఇంకా మనం చికెన్ అయితే దీనిలో వేసేసుకున్న తర్వాత మొత్తం వేసేసుకొని ఇంకా వాటర్ అయితే యాడ్ చేయక్కర్లేదండి. ఆయిల్ చుట్టూ వచ్చింది చూసారు కదా. ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చు అండి మనం. ఇంకా మూత పెట్టేసేసుకుంటే సరిపోద్దండి. ఈలోపు ఉడుకుతూ ఉంటుంది. ఐలో పెట్టకుండా సిమ్లో పెట్టకుండా మిడిల్లో పెట్టాలండి. ఇలా ఆయిల్తోనే ఉడుకుతూ ఉంటుందండి. ఉల్లిపాయ పేస్ట్ ఎక్కువగా ఉంది కదా, అది వాటర్ లిక్విడ్ అవుతుంది, మొత్తం లిక్విడ్ లాగా అవి దాంతోనే మనకైతే సరిపోద్దండి. మధ్యలో అయితే మనం కలుపుతూ ఉండాలండి, మరి మాడిపోద్ది కదా, అది మీకు తెలిసిందే. కానీ నేనే చెప్పాలి కదా మరి. ఇంకా అలా మధ్యలో 3 టైమ్స్ తిప్పుతూ ఉండాలి. మొత్తం ఆయిల్ కర్రీ ఉడుకుతుంది అని మనకి ఎట్లా అంత గ్రేవీ వేసినప్పుడు
అర్థమవుతుంది. అంటే రాను రాను అది ఉడికి కొద్ది ఆయిల్ అనేది పైకి మొత్తం తేలుతూ ఉంటుందండి. ఇంకా ఇంకా కొంచెం ఆయిల్ మనం వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. మన ఇష్టం ఆయిల్ అనేది ఎక్కువ తినేదాన్ని బట్టి. అది టేస్ట్ అంటే ఆయిల్ ఎక్కువ వేస్తేనే టేస్ట్ వచ్చిందని ఏం లేదు, సరిపడా వేసుకుంటే చాలు, ఎక్కువ కాదు తక్కువ కాదు. ఇంకా ఇప్పుడైతే ఉడుకుతుంది. ఈ లోపు అయితే ఇంకా అది అలా సిమ్లో పెడితే ఉడుకుతూ ఉంటుంది. మళ్ళీ మనం మూత పెట్టేసుకొని ఇంకా అయిపోతుందండి. ఇంకా ఉడకటం దగ్గరికి వచ్చింది. ఇప్పుడైతే మనం మసాలానైతే వేసానండి, గరం మసాలానైతే వేసాను, అదే చికెన్ మసాలానైతే వేసానండి. ఇంకా నేనైతే కొత్తిమీర పుదీనా అయితే ఏం తేలేదండి. మనం ఈ టైప్లో వండుకుంటే కొత్తిమీర పుదీనా అయితే వేయక్కర్లేదండి. ఇంకా కలిపేసేసుకొని మసాలా లాస్ట్ ఇంకా కర్రీ అయిపోవచ్చిందండి. మసాలా వేసేసుకున్నాం కదా, మసాలా ఒక స్పూన్ అయితే వేసుకున్నాము. ఇంకా కలిపేసేసి మళ్ళీ ఒక్కసారి దాన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ మసాలా వేసుకున్నాక మూత పెట్టేసేసి ఉంచేసుకుంటే ఇంకా కర్రీ అయితే మొత్తం ఆయిల్ అంతా పైకి స్ప్రెడ్ అయి ఉంటుందండి. ఇంకా వచ్చినట్టే కర్రీ ఇంకా అడగంటుంది, చూసారా అలా అంటుతుందండి. సిమ్లో పెట్టండి, అందుకనే ఇంకా మనం ఎక్కువ ఆయిల్ వేసుకుంటే ఇంకా పైకి తేలుతుంది బాగా. ఇంకా యాలక్కాయలు ఉంటే వేసుకుంటే బాగుంటుందండి. ఇంకా గసగసాలు కూడా మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, బాగుంటుంది అసలు చికెన్ మెయిన్. నేను ఇంకా ధనియాలు ఒకటి వేయలేదండి, ఇంకా లేవని చెప్పి రెడీగా. ధనియాలు గసగసాలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫంక్షన్స్లో కర్రీ లాగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. కర్రీ అయితే అయిపోవచ్చిందండి. ఇంకా మళ్ళీ ఒకసారి చూద్దాము. చూసారండి ఆయిల్ అంతా పైకైతే ఎలా వచ్చేస్తుందో. దీనిలోకి కొత్తిమీర అయితే అక్కర్లేదండి, అయినా కానీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి మనం అయితే టేస్ట్ చేద్దామండి ఎలా ఉందో. నేనైతే ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి.